ఎక్సైజ్ డ్యూటీ ప్రాబ్లం వస్తుందని పదే పదే ఇక్కడే మనం మాట్లాడుకున్నాం. ఒక్క ఎక్సైజ్ డ్యూటీ తప్పితే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కానీ ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ అలాగే ఇంట్రెస్ట్ సబ్సిడీ కానీ విడిగా ప్యాకేజీలో 2003లో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చినట్టు ఇస్తేనే వస్తుంది అని ప్రతిసారి చెబుతానే ఉన్నాం. మరి ఈ పెద్దలు అంటే ప్రజల్ని పెద్దల రూపంలో మాయ చేసి మభ్యపెట్టడమా? ఇవాళ ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ప్రత్యేక హోదా వాళ్ళు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెట్టి విడివిడిగా ఇస్తామన్నా కానీ ఒక సమస్య ఉంది. ఇప్పుడు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక ప్రొవిజన్ పెట్టారు. ఏంటి? ఎగ్జిస్టింగ్ 11 స్టేట్స్కి జిఎస్టీని ఎగ్జంప్షన్ ఇస్తామని, ప్రత్యేక హోదా రేపు ఇవ్వకుండా విడివిడిగా ఇస్తామని చెప్పినప్పుడు ఆ ట్యాగ్ లేకపోతే ఇప్పుడు వచ్చే ప్రమాదం ఏంటంటే జిఎస్టీ వచ్చింది కాబట్టి ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ని మనం కోల్పోతాము. ఒకవేళ మేము ఇలాగే ఇస్తాము అన్నప్పుడు ఆ పాయింట్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు తెలుగుదేశం అడుగులు వేస్తుంది. అంత కేర్ఫుల్గా. ఎస్, ఒక ప్రత్యేక హోదా కాదు, విభజన హామీలతో పాటు ఆ రోజు పార్లమెంట్లో 6 కమిట్మెంట్స్ ఇచ్చారు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు. అన్నీ కలిపితేనే మాకు సంజీవిని అన్నాము. ఇందులో ఏ అంశాన్ని తీసేస్తే ఆ రాష్ట్రం బతుకుద్దో మీరు చెప్పండి. రైట్. సీతారాం నాయక్ గారు నమస్కారం. సీతారాం నాయక్ గారు, ఇక్కడ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చింది సరే, బిల్లు విభజన, రాష్ట్ర విభజన, ఇరు రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలు, ఇవన్నీ చాలా పెద్ద చర్చ, అందరికీ జరగాల్సిన, ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను ఇప్పుడు దాంట్లోకి పోవడంలా ప్రత్యేక హోదా అనే అంశాన్ని బేస్ చేసుకొని రాజ్యసభలో జరుగుతున్న తంతు చూస్తుంటే డెమోక్రసీ బికేమ్ ఏ మోకరీ. రాజ్యసభ అత్యున్నతమైన పెద్దల సభ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు చేసే ఒక చట్టసభని ఒక ఫార్స్గా మార్చేసిన విధానం మనకు కనపడుతోంది. ప్రధానమంత్రి స్వయంగా హామీ ఇచ్చి ఆయన ఇప్పుడు మాజీ ప్రధానిగా అదే సభలో ఉండి, మహాప్రభో నేను హామీ ఇచ్చాను, వాటిని నెరవేర్చి సభ గౌరవాన్ని కాపాడండి, ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని కలిగించండి ఆయన ఒకవైపు మొత్తుకుంటుంటే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయని అక్కడ ఇప్పుడు సభానాయకుడిగా ఉండి ఆయన సూచిస్తూ చెప్పాడు మన్మోహన్ సింగ్ గారు, నేను హామీ ఇచ్చినప్పుడు ఈయన ఎదురుగానే ఉన్నాడు, నా హామీలకు ఈయన కన్విన్స్ అయ్యాడు, ఆ తర్వాతనే బిల్ పాస్ అయింది రాష్ట్ర విభజన బిల్లు అని గుచ్చి మరీ చెప్పిన మన్మోహన్ సింగ్ ఏనాడు నోరు విప్పని మన్మోహన్ సింగ్ గారు నోరు విప్పడం. ఆ తర్వాత చూస్తే ప్రణబ్ ముఖర్జీ లాంటి ఆర్థిక మేధావి, దాదాపు 13-14 బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండి ఈ ప్రైవేటు బిల్లుని రాజ్యసభలో చర్చకు అనుమతించడం, అదే ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నాయన, ఆయన కళ్ళ ముందే ప్రైవేటు బిల్లు చర్చకు రావడం, కపిల్ సిబల్ లాంటి న్యాయవాదులు ఉండడం, ఇంతమంది మేధావులు ఉన్న ఈ బిల్లు చర్చకు రావడం, ఇప్పుడు దాన్ని ద్రవ్య బిల్లు అని అనడాన్ని ఎలా చూడాలా? ఇది చట్టసభని మాకరీగానో లేకపోతే ఒక ఫార్స్ గానో లేకపోతే వాళ్ళ వంటింటి వ్యవహారంగానో మార్చుకున్నట్టు కనిపించడంలా? వెంకటకృష్ణ గారు, అది మనసుకు నచ్చంది ఏది ఉన్నా కూడా దాంట్లో ఏ స్థాయి నాయకోవిధులు ఉన్నా, తలలు బండిన రాజకీయ నాయకులు ఉన్నా అక్కడ స్పష్టంగా దగ్గరుండి చూస్తున్నాం కదా. అది కేవలం ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఏమైనా మైలేజ్ తీసుకోవడానికి చేస్తున్న తతంగం అన్ని పార్టీలాడ. వాళ్ళకు తెలుసు స్పష్టంగా స్పెషల్ స్టాటస్ అక్కడికి రాదని. దాని కొరకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో లాస్ట్గా అడిగితే మా పార్టీ కూడా చెప్పాం, వాళ్ళకి స్పెషల్ స్టాటస్ ఇవ్వండి, మాకేం అబ్జెక్షన్ లేదని కూడా చెప్పాం రాజ్యసభలో. అవును. కానీ మాకు అందరికీ తెలుసు, వాళ్లకు తెలుసు, ముఖ్యంగా మోడీకి తెలుసు అది ఎట్టి పరిస్థితుల్లో అది కాని పని అని. కానీ ఇంత వృధా, ఇంత టైం చేసి ఇంతమంది రాష్ట్రానికి, కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఏదో సూటిగా అడిగి తీసుకోకుండా ఇవన్నీ ఈ పార్టీలు కొంత మైలేజ్ కొరకే, ఇంక్లూడింగ్ టీడీపీ కూడా. ఎందుకంటే వాళ్ళు వారితో పొత్తులో కొనసాగుతా ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఆ చప్పట్లు కొట్టడం ఏంది ఇదంతా చూస్తుంటే కొద్దిగా రాదనేది తెలుసు. కానీ దాన్ని ఏ విధంగా బయటపడేయాలనేది చెప్పదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి స్వయంగా ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అయ్యో బాబు నేను ఆ రోజున చెప్పినట్టే ఉంది, ఆ రోజున ఇంత రాస్తే అయిపోయేది కదా దాంట్లో. అది చెయ్యకుండా ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ మేము ఆ రోజున చెప్పినాం కనుక ఏమంటే దానికి కూడా సార్ నాకు తెలిసినంత వరకు ఆడ ఉన్నదంతా పెద్దలు మేధావులే. ఈ స్పెషల్ స్టాటస్ అన్నది ఒకసారి ఇప్పటికి కూడా ఒక ఆర్టికల్